హలో క్రికెటర్స్, మనమందరం T20 వరల్డ్ కప్ ట్రాన్స్లో ఉండి పక్క మ్యాచ్ల్ని పట్టించుకోవాలా. మీలో ఎంతమంది చూశారు ఈ సీజన్ రంజీ ట్రోఫీ ఫైనల్స్? కర్ణాటక వర్సెస్ జమ్మూ అండ్ కాశ్మీర్కి జరిగిన ఫైనల్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఘన విజయం సాధించారు. ఇది హిస్టరీ అనే చెప్పాలి. ఎందుకంటే 67 సంవత్సరాలు పట్టింది జమ్మూ అండ్ కాశ్మీర్కి రంజీ ట్రోఫీ గెలవడానికి. అయితే ఈ ట్రోఫీ గెలవడానికి కీ రోల్ ప్లే చేసింది ఎవరంటే అతని పేరే అకీబ్ నబీ. ఇతను ఒక ఫాస్ట్ బౌలర్ జమ్మూ అండ్ కాశ్మీర్ టీంలో. ఈ టోర్నమెంట్లో అతను దాదాపుగా 10 మ్యాచ్లు ఆడి 60 వికెట్లు తీశాడు. అందులో 7 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే క్వార్టర్స్లోను, సెమీస్లోను, ఫైనల్స్లోను మూడిట్లోనూ 5 వికెట్ హాల్స్ తీసి తన టీంకి రంజీ ట్రోఫీని అందించాడు. T20 వరల్డ్ కప్ అడావుల్లో ఉన్న సెలెక్టర్స్ అందరినీ తన వైపు తిరిగేలా చేశాడు అకీబ్ నబీ. అంతేకాదు ఇతను ఈ సీజన్ ఐపీఎల్లో కూడా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కొన్నారు 8.40 crores. మరి ఐపీఎల్లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూద్దాం. ప్రెసెంట్ అయితే బోర్డుని ప్రెషర్ పెడుతున్నారు చాలా మంది ఇతన్ని ఖచ్చితంగా ఇండియా టీంలో వేయాలని. ప్రెషర్ ఏముంది, మరి ఇంత పర్ఫార్మెన్స్ చేశాక వేయకపోతే ఎలా? ఖచ్చితంగా వేస్తారులే. మరి మీరు చెప్పండి, T20 వరల్డ్ కప్ ఫస్ట్ సెమీఫైనల్ జరగబోతుంది కదా ఇవాళ సాయంత్రం, సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్. ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేయండి. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కౌంటర్ క్రికెట్ 99.